మనం ఇప్పుడు పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారి దగ్గర ఉన్నాం. వర్మ గారు ఆంధ్ర తెలంగాణలో రెండుసార్లు ఫేమస్ అయ్యారు. మొదటిసారి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా 97,000 ఓట్లు తెచ్చుకుని 47,000 మెజారిటీ సాధారణంగా ఇండిపెండెంట్ అభ్యర్థికి రావడం అరుదనమాట. అట్లా ఒకసారి 2014లో ఫేమస్ అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఆయన సపోర్ట్ చేస్తారా లేదా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ పరిస్థితిలో వర్మ గారు ఏమో ఇప్పుడు ఇంటింటి ప్రచారానికి వచ్చారు ఇక్కడ పిఠాపురంలో. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టేనా, ఏమన్నా కండిషనల్ ఉన్నాయా సార్? కండిషన్లు ఏమి లేవండి. ఆల్రెడీ మాకు ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో ఇబ్బందులు వచ్చిన వాటి మా వాస్తవమే. మేము మా అధ్యక్షుడిని ఫైట్ చేస్తాం కూడా, కార్యకర్తలు కూడా. ఆయన పొత్తు ఎందుకు తీసుకోవాల్సింది వచ్చింది, పిఠాపురం ఎందుకు ఇవ్వాల్సింది అన్నది కరెక్ట్గా మనకి అర్థమయ్యేలాగా, పార్టీకి ఏ విధంగా ఇబ్బంది వస్తుందో మేము గనక కార్యకర్తలు కనుక స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటా అన్నది చెప్పారు. మేము కూడా కార్యకర్తలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని దాని మీద కూడా సార్ని అడిగాం. ఏది ఏమైనా అల్టిమేట్గా ఇది తండ్రి కొడుకుల దెబ్బలాట లాంటిది. అంటే కొడుకు కావాల్సింది ఒకసారి అడుగుతాం, ఒకసారి తండ్రి తీర్చచ్చు, తీర్చలేకపోవచ్చు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన మరుక్షణం నుంచి మేము పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు 24వ రోజు ఎక్కడ ఒక గంట కూడా బయటికి వెళ్ళకుండా నేను, మా భార్య, మా అబ్బాయి, అలాగే మా మెయిన్ లీడర్స్, మా కార్యకర్తలు అందరూ కూడా 24 గంటలు కష్టపడి ఆయనకు ఓటు ట్రాన్స్ఫర్, టీడీపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి మేము అహర్నిశలో కష్టపడతాం. ఇక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారు ఏదో హామీ ఇచ్చారని రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్సీ అన్నారు, కొంతమంది మంత్రి పదవి ఇస్తున్నారన్నారు, ఇలా రకరకాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు రహస్యంగా ఏమి ఇచ్చారు హామీ? రహస్యం ఏమీ లేదండి, ఆయన పబ్లిక్గానే చెప్పారు. మేమేమీ అడగలేదు. ఫస్ట్ ఏది ఆయన కోరలేదు. కోరిందల్లా మా నియోజకవర్గం రైతాంగం గురించి పురుషోత్తపట్నం మళ్ళీ ప్రారంభించాలని. ఎంచేదంటే ఈ గీత పరిపాలనలో 5 సంవత్సరాల్లో నీరు లేక 600 కోట్లు నష్టపోయారు రైతులు. అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఇదివరకు నా హయాంలో ఏదైతే పురుషోత్తపట్నం 1800 కోట్లతో తెచ్చామో ఆ ప్రాజెక్టుని పక్క పెట్టేశారు కావాలని. దాన్ని తిరిగి ప్రారంభించి పిఠాపురం రైతులను ఆదుకోవాలని. ఏలేరు ఆధునీకరణ పనులవి ప్రాజెక్టుని ఆపేశారు ఈ గీత గారు. దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలని. అలాగే ఈ గీతగారి హయంలోనే 3 టీఎంసీ నీరు మా పిఠాపురం రైతుల నీరుని తాండవకి ఇచ్చారు. 25 కోట్ల కమిషన్ తీసుకుని పైప్ లైన్ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకుని ఇది ఇచ్చారు. దాన్ని కూడా టెక్నికల్ కమిటీని వేసి రివ్యూ చేస్తానని ఈ 3 నేను హామీ తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు నేను ప్రొటెక్ట్ చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్ట్ చేసుకోవాలా. ఆ ప్రొటెక్షన్ చేసుకోవడానికి అవసరమైన అధికారం కూడా ఉండాలి. అదే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. మీరు వంగ గీత మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చాలా చేశారు. ఒకటి పోస్టింగ్ల గురించి చెప్పారు, అలాగే కమిషన్ తీసుకున్న వర్క్స్ అన్ని కాన్స్టిట్యున్సీకి వచ్చిన వెంటనే ఆవిడ స్టార్ట్ చేశారని రకరకాలు చేశారు. గతంలో ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేశారు, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో అంత మేరకు అంటే కోట్ల కమిషన్ తీసుకునేంత వర్క్ ఇక్కడ జరుగుతుందా? అంటే 2 రకాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 5 సంవత్సరాలు గెలిచాక ఆవిడ కనపడలేదు. ఎక్కడన్నా ఇదే ఊరిలో, ఈ ఊరు గీత గారు ఎప్పుడన్నా వచ్చిందమ్మా చెప్పండి? ఆవిడెవరో తెలీదు. అంటే నేనేమంటున్నానంటే పంటలు మునిగిపోయి రైతులు బోర్ని ఎడుతుంటే గీత కనపడదు. ఎంపీ ఓటేయించుకుని ఎంపీ. పంటలు ఎండిపోయి రైతులు భారీ మెడలో పుస్తులు తాకట్లు పెట్టుకుంటే గెలిచిన అభ్యర్థి గీత కనపడదు. కరోనా వచ్చి జనం చచ్చిపోతా మందులు లేకుండా కిట్లు లేకుండా ఈ నియోజకవర్గం ఉంటే గీత తాళాలు వేసుకుని ఇంట్లో ఉంది. దేనికండి? ఇంకా ప్రతిపక్షంలో ఉండి మేము తిరిగాం, ప్రాణాలు తెగించి తిరిగాం, ప్రజలందరికీ కూడా మేము ఇచ్చే విధంగా చేసాం. ఇవన్నీ కార్యక్రమాలు ప్రజలకి పోరాటం చేసాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, మందులు ఇప్పించాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం, 1,20,000 మాస్కులు ఇచ్చాం. దేనికి గెలిపించుకున్నారు ప్రజలు? 5 ఏళ్ళు వెళ్ళిపోయి ఈ వేళ వచ్చి ఓటు అడుగుతుంది. ఆవిడ వచ్చింది బాగానే ఉంది. ఎలక్షన్ ఖర్చులు కావాలి, 30 పోస్టులు అమ్మేసింది. 30 ఇంటూ 30 మన దగ్గర 7 కోట్లు వచ్చింది ఆదాయం. అది రెండవది పెద్ద స్కామ్ ఏంటంటే అరవిందో కంపెనీ నుంచి సిఎస్ఆర్ నిధులు అని చెప్పి పేరు తీసుకోవడం, 20 లక్షల వర్క్కి ₹1,00,00,000 ఎస్టిమేషన్ చూపించడం, 80 లక్షలు క్యాష్ తీసుకోవడం. అరవింద కంపెనీకి మత్స్యకారులకి ఇప్పుడు తీవ్రమైన గొడవ నడుస్తుంది. ఆ పొల్యూషన్ వల్ల మత్స్యకారులకి జీవనోపాధి పోతుందని ఈ మత్స్యకారులను తాకట్లు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎంతవరకు న్యాయం? వేళ మత్స్యకారుల కుటుంబాలు రేపు వేట లేకపోతే ఏ విధంగా బతుకుతాయి? ఇవన్నీ కూడా ఆవిడ చేసే పనులు. ఆవిడ లేటుగా వచ్చిన కోట్ల మీద లాగేసింది. ఈ 30 రోజుల్లో ఎలక్షన్ సరిపడి లాగేసింది. ఇది పబ్లిక్ వాస్తవం. తాండవ నీరు అమ్మేసింది వాస్తవం అవునా కాదా? ఏలేరు ప్రాజెక్టు ఫేజ్ 2 ఆపేసింది అవునా కాదా? పురుషోత్తపట్నాన్ని ఆపేసింది అవునా కాదా?
రైతులు ముంపు రైతులు దగ్గర 500 కోట్ల పంట నష్టం వచ్చింది, అవునా కాదా? చెప్పమనండి సమాధానం. మీకు ఒక రకమైన సంకట స్థితి ఏంటంటే మీరు గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా విశ్వం వచ్చినప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ అనే అంశం మీద బాగా మాట్లాడారు. ఇప్పుడేమో మీరు ఒక నాన్ లోకల్ అభ్యర్థికి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాస్త సంకటం ఏమైనా? నేను క్లారిటీగా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు ఎవరన్నా సరే వాళ్ళకి ఇది వర్తించదు. ఎందువలన వర్తించదంటే, ఒక ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా అవ్వచ్చు, ఒక ఏరియా ఒకవేళ పార్టీ డెవలప్మెంట్ గురించి అవ్వచ్చు, వాడు పోటీ చేస్తారు. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను, పాత ఇంటర్వ్యూ చూసుకోండి. లోకల్గా వచ్చే అభ్యర్థులు ఏమన్నా బయట నుంచి రావాల్సిన పని ఉంది. ఇక్కడ ఉన్నారు కదా, మా దగ్గర సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని క్యాస్టుల్లోనూ ఉన్నారు సత్తా ఉన్న నాయకులు. ఏం బయట నుంచి ఎందుకు పరిపాలించాలి? మన ఇల్లు మనం గడుపుకుంటాం, పక్కడు వచ్చి గడుపుతాడా? అని చేత ఏంటంటే నేను ఎప్పుడు నాన్ లోకల్కి వ్యతిరేకమే. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది, మెదక్లో పోటీ చేసింది, డెవలప్మెంట్ చేసింది. అలా కొన్న ఆ పార్టీ అధ్యక్షులు అన్నవాళ్ళు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కడో చోట పోటీ చేస్తారు. అది అందరికీ హక్కు ఉంది, అక్కడ ఇక్కడ అని లేదు. అని చేత ఇక్కడ ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్ లోకల్ ఆవిడ కాదని ఆవిడన్నాడు. ఇప్పుడు నాన్ లోకలే. నాన్ లోకల్ కాబట్టి 5 ఏళ్ళు రాలేదు. లోకల్ అయితే నాకులో రోజు ఉండు కదా. ఇప్పుడు రేపు ఏ కష్టం వచ్చినా మేము చూస్తాం. మాది ఉమ్మడి ప్రభుత్వం, ఇబ్బంది ఏముంది అడగమానండి. వర్మ ఎప్పుడు కనపడలేదేమో అడగమానండి. ఈ కొడవలే 100 సార్లు వచ్చాను నేను. మీ ప్రత్యర్థి పార్టీ తరపున ప్రచారంలో కాపు అనే కమ్యూనిటీకి సంబంధించి ఇంకా ముగ్గురు బలవటి వైపు పెన్నం దొరబాబు ఎదురుతున్నారు, ముద్రగడ పద్మనాభం వచ్చి, వంగ గీత వచ్చి, ఈ కాపు కమ్యూనిటీకి సంబంధించి అందరినీ పెట్టి ప్లస్ మిథున్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు, పిఠాపురం ఫోకస్ అని ఉన్నారు అని అంటున్నారు. సో వాళ్ళకి కౌంటర్గా మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? మిథున్ రెడ్డి మిఠాయి అమ్ముకుంటే మనం ఏం చేస్తామండి ఇక్కడికి వచ్చి? నేను చెప్తున్నా, కాపులు 82,000, అందులో 20,000 వర్మే, సొంతాను 50,000 పవన్ కళ్యాణ్, ఓ 12,000 వంగా గీతే, 50కి 20 తోడవుతాయి 70. బీసీలు 79,000, ఎస్సీలు 43,000. మా బీసీలు అందరూ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎస్సీలో సగం వాటా మాకుంది, ఒక 5 పైసలు అటు ఇటు అయినా ట్రాన్స్ఫర్ చేస్తారు. గోదావరి జిల్లాలో ఈ కాపులకి మిగతా కులాలతో కొంత ఫ్రిక్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది బీసీఎస్సీకి. ఇక్కడ అలాంటిది ఏమైనా ఉందా? ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ? ఓకే, మీరు అన్న మాట కూడా కొంత వాస్తవమే. ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది? నేను సరైన అభ్యర్థిని కాకపోయినా, నేను బీసీ ఎస్సీ కులాల్లో కాపు కులాల్లో కూడా ఇంట్లో బిడ్డనే. నాకు కులం లేదు, అన్ని కులాలు కలిపితే వర్మ. ఈవేళ మా బీసీలు బాధ ఉంటుంది. బాధ లేదని కాదు, ఇప్పుడు చెప్పారు, వాళ్ళు అడిగారు అందరూ మీకు వస్తుంది అనుకున్నామని. ఎందుకు రాలేదో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో చేశారో, ఒక కుటుంబ తండ్రి ఏం చేస్తాడు, ఒకసారి మోటార్ సైకిల్ అడుగుతాడు కొడుకు, కొనివ్వచ్చు కొనివ్వలేకపోవచ్చు, దాని బదులు సైకిల్ కొంటాడు. ఆ విధంగా ఏంటంటే ఈ పరిస్థితులన్నీ మాకు తెలియజేశారు. పార్టీ కేడర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలన్నది ఆవేళ ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, నేను చెప్పడం కాదు. అందుచేత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో ముద్రగడ పద్మనాభం గారు వచ్చేస్తే కాపులు వెళ్ళిపోతారంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పార్టీ పెడతారు? పవన్ కళ్యాణ్ క్యాస్ట్ కాపుల గురించి పార్టీ పెట్టలేదు కదా, అన్ని కులాల గురించి పార్టీ పెట్టారు. అన్ని కులాలు కలిస్తేనే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. అందుచేత ఏంటంటే ఎవరో ఎక్కడి నుంచో వస్తే ఏం అసలు కింద జనం ఉంటాయి కదండి. ఆఫీసులో కూర్చుంటాడు, వాడికి అటెండర్ ఉంటాను కదా టీ తెచ్చిది, కింద స్టాఫ్ వస్తేనే కదా పనిచేసేది. ఇక్కడ వాళ్ళకి జనమే లేరు. ఇక్కడ ఈ ఊరు చూడండి, ఇప్పుడు రాలేదంటున్నారు, 5 ఏళ్ళు అయింది రాలేదు, మెల్లిమెల్లిగా అలాగ చొచ్చుకుని వస్తుంది. ఈ లోపల ఎలక్షన్ అయిపోద్ది. వచ్చే చంద్రబాబు నాయుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన క్యాబినెట్లో మిమ్మల్ని చూడొచ్చు అనుకుంటున్నారా? ఏమండి, క్యాబినెట్ అన్నది చంద్రబాబు నాయుడు నిర్ణయం. ఇస్తే కసిగా పనిచేస్తాం, ఇవ్వకపోయినా ఇంకా కసిగా పనిచేస్తాం. నేను చంద్రబాబు నాయుడు బిడ్డనే, దెబ్బలాడతాం ఆయనతో కూడా, మళ్ళీ ఆయన చెప్పినట్టు వింటాం. రెండు ఉంటాయి మా దగ్గర. చివరిగా ఒకటి, పిఠాపురం గ్రాఫ్ చూసినప్పుడు ప్రతి ఎన్నికల్లోనే ఏదో ఒక పార్టీకి కంచుకోట కానీ ఇలా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ డైనమిక్ రిజల్ట్స్ ఇస్తూ వచ్చారు. ఈ ఎలక్షన్లో మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి ఫైనల్గా? అంటే అవతల వైపు అధికార పార్టీ ఉంది, వాళ్ళు ఇంకా చాలా అన్ని ఫోర్సులు ఇక్కడే దింపుతున్నారు, ప్లస్ కమ్యూనిటీ పది ఇందాక చెప్పిన అన్నీ ఉన్నాయి కదా. మీకు ట్రంప్ కార్డు ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ కాకుండా? మాకు ట్రంప్ కార్డు పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ ఫస్ట్ క్వశ్చన్. రెండో ట్రంప్ కార్డు చంద్రబాబు నీతి నిజాయితీ, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్. మూడో ట్రంప్ కార్డు నేను అన్నిటికంటే నీతి నిజాయితీ. ఈ రోజుకి నేను ఎవరి దగ్గర ఆఖరికి కూరగాయ ఆనపకాయ తెచ్చినా సరే నేను డబ్బులు ఇచ్చి పంపిస్తాను. నేను ఎక్కడ ఈ నియోజకవర్గంలో ప్రేమతో పెట్టిన ముద్ద తిన్నాను తప్పితే ఎస్సీల ఇంట్లోని బీసీల ఇంట్లోని అక్కడ చోట ఎక్కడ ఎవరి దగ్గర పైసా నేను ముట్టుకోలేదు, నేను ఎరగను, నేను అవినీతి చేయలేదు, చేయను కూడా. అంచేత ఆ మాట విలువ, వాళ్ళిద్దరు క్యారెక్టర్ మూడు కలిస్తే బంగారం లాంటి ముద్ద, లక్ష కేజీలు. వాళ్ళకి ఏముంది అవినీతి, 30 రోజుల్లో అవినీతి,
మిథున్ రెడ్డి అవినీతి. పద్మనాభం గారు కూడా ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నారనుకోండి, ఆయనకు కూడా బాగుండు, గంటకో పార్టీ ఆయన వెళ్ళారు. అది ఆయన వ్యక్తిగత విషయం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరెవరు వచ్చేస్తే మారిపోతారని నేను వెళ్ళిపోయి వెస్ట్ గోదావరి భీమవరం వెళ్ళి నిలబెడితే అక్కడ రాజులు ఉన్నారని మారిపోతారు అందరూ. అక్కడ లోకల్ ఇష్యూలు స్థానిక నాయకుడు పిలిస్తే పలికేవాడు నిజాయితీ ఉన్న నాయకుడిని చూసుకుంటారు. ఆ బాటలో మేమందరం అంతా నిజాయితీ ఉన్న వాళ్ళం. మమ్మల్ని ఎవడో మచ్చపెట్టడానికి సరిపడేవాడు. ఇప్పుడు క్యారెట్ 30 పోస్టులు అమ్మేసింది ఆవిడ గీత. ఏలేరు ఫేజ్ 2 ఆపేసింది. కాంట్రాక్టర్కి 25 కోట్ల కోసం గీతా దొరబాబు కలిసి పైప్ లైన్ ఇచ్చి ఏలేరు మా పిఠాపురం రైతులు నీరు పట్టుకుపోతున్నారు. ఇవన్నీ చూస్తారు కదా. మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టి అరవిందో కంపెనీతో లాలూచి పడింది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకు. ఈవేళ రేపు సోషల్ మీడియా ఇది ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎందుకు రావట్లేదో కూడా తెలుసు. 5 ఏళ్ళ నుంచి నువ్వు ఎక్కడికక్కడ పనులు చేసుకుంటానే డబ్బులు సంపాదించుకుంటా ఉన్నావు. ఏది ఏమైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము నిస్వార్థంగా నిష్కల్మషంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆహర్నిశలు మేము పనిచేస్తున్నాం, గెలిపిస్తాం. థ్యాంక్ యూ వర్మ గారు.